తప్పుని సరిదిద్దుకోవడానికి జీవితం ఒక అవకాశం ఇస్తుంది. కానీ నేను చేసిన తప్పు సర్దుకుపోయేంత చిన్నది కాదు, సరిదిద్దుకునేంత సమయమూ లేదు. తేలికేం కాదు, అంత తేలికేం కాదు. ప్రేమించిన ఆ విషయాన్ని చెప్పలేకపోవటం, చేసిన తప్పులే అందుకు కారణాలవ్వటం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానని. లడ్డు తలదూకనా? దువ్వెన చేతికిస్తే దేవారస వెధవలా ఇలాగ పైకి దూకుతున్నాడు చూసావా? ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా ఫంకులు ఇస్తాడు, మన కొంప మునుగుతుంది. శుభ్రంగా నూనె రాసి సైడ్ పాపిడి వెధవకి. ఆయన జుట్టెలా దూకుంటే ఏంటండి? దువ్వే జుట్టు కట్టే బట్టను బట్టి ఎలా ఎదిగి ఏడుస్తాడో తెలుస్తుంది. ఆయన ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ మన లడ్డు లాగానే పెరుగుతున్నారా ఏంటి? ఊళ్ళో వాళ్ళ గొడవ మనకెందుకు? మన లడ్డు చండాలమైన నీ పిలుపు నాకొచ్చింది ఏమిటే? అయినా లడ్డు బూందీ అని పిలుపు ఏమిటే? వీడేమన్నా శనగపిండితోటి సున్నిపిండితోటి చేయబడ్డా? మన కష్టార్జితం ఘోరించవులే. ఇగో లక్షణంగా పైకి వస్తాడని గౌతముడు నా మహానుభావుడు పేరు పెట్టాడు వీడికి. ఇవన్నీ బానే చెప్తారు. ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకుని ఎక్కడో ఊరవతల జాయిన్ చేశారు వీడిని. పిల్లాడు అలసిపోతున్నాడు. వాడు అలిసిపోయినా సొమ్మసిలిపోయినా పర్వాలేదు. ఏంటండి మరి మీ చేదస్తం కాకపోతే? చాదస్తం కాదే, ఇప్పుడు వీడిని వేసింది బాయ్స్ స్కూల్, కానీ పక్కనే ఉన్నది కో ఎడ్యుకేషన్. అక్కడ నిక్కర్లు సొక్కాలే కాదు, గౌన్లు కూడా ఉంటాయి. ఐ లవ్ యు అన్నాడు. నా పెంపకం ప్రకారం వీడు పడ్డనుకో, కానీ ఏ గౌనన్నా వీడి వెనకాల పడిందనుకో చదువు సంకనాగిపోతుంది. ఏమిటండి వీడి వయసు ఏంటి? మీరు మాట్లాడేదేంటి అసలు? వయస్సు వీడిది. రే నీకొచ్చిన పాట ఒకటి పాడమ్మా. చిలుక క్షేమమా కులుక కుశలమా ప్రియతమా. అబే ఒక సినిమాకి షికారికి తీసుకెళ్లకుండా మొక్కలు కంచె వేసి పెంచినట్టు ఇంత కట్టుదిట్టంగా పెంచుతుంటే ఇప్పుడే వీడు చిలుక క్షేమమా అంటున్నాడు. వదిలేస్తే లక్సు పాప అంటాడు. ఈ జనరేషన్ పుట్టడమే రేసుగుర్రాలా పుడుతున్నారు. కళ్ళె వేయకపోతే కంచి దాటేస్తారు. 20వ సెంచరీలో వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది. అసలు అప్పటి జనరేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడే వీడిని మన ల్యాబ్లో పెట్టుకోకపోతే ఇదిగో ఇలా తయారవుతాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లో భక్తి ఛానల్ తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదు. నా మొహం వస్తాయంట పదా. ఏమ్మా టిఫిన్ చేసావా తల్లి? టిఫిన్లు భోజనాలు అలా ఉంచండి. ముందు అసలు దీనికి ఎన్ని మార్కులు వచ్చాయి అడిగారా? ఏమే మ్యాథ్స్ లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 82 మార్క్స్ అమ్మా. ఆ మాధవ్ కూతురికి ఎన్ని వచ్చాయో తెలుసా? 99. అయినా సరే అదేం తింటలేదంట. ఆ మార్కులతో కడుపు నిండిపోయింది అనుకుంటా. నీ మొహం. ఆ ఒక్క మార్కు ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుందంట. అది చదువు అంటే. బాబు గారంతో ఇలా తయారయ్యావు. అనుకొచ్చినవి కూడా డీసెంట్ మార్క్సే కదా. అయినా నంబర్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కోసమే ట్యూషన్ ఏర్పాటు చేయమన్నాను. దాని సంగతి ఏం చేశారు? అది రెడీ అయిందే, మంచి రోజు చూసి పంపించడమే. నువ్వు పదవే, టైం అయింది. ఎంతకీ అది ఆడపిల్ల ట్యూషనేగా? ఏమే నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్ లో ఆడపిల్లల ట్యూషన్ మగపిల్లల ట్యూషన్ అని ఉండవు. ఇంకా ఆపండి. మగపిల్లలు ఉన్న ట్యూషన్లో వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు, దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి. ఏం మాట్లాడుతున్నావే? చాలా ఆపండి. ఆ ట్యూషన్ సంగతి కూడా నేనే చూసుకుంటాను. నువ్వు గదిలోకి పదవే, పద. అమ్మాయిల వైపు కన్నెత్తి చూడను, అబ్బాయిలతో పన్నెత్తి మాట్లాడను, వాళ్ళు తల తిప్పి మాట్లాడించిన నేను తల దించుకొని వెళ్ళిపోతాను, నాన్న చెప్పిన మాట జవదాటను, అమ్మకిచ్చిన మాటని మర్చిపోను. భవానీ
ఇప్పుడు ఏమైందండి? ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి? నేను వీడిని రాముడిని పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేసావు. ఇద్దరు దేవుళ్లే కదండి. కాదు, ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు. రాముడికి ఒకే భార్య, ఒకే బాణం. అదే కృష్ణుడికి ఒక ఫ్లూటు, దాని నిండా టిం 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 టిం. ఇప్పుడు వీడికి వేషం వేసి ఏం చేస్తారు? అక్కడికి తీసుకెళ్లి ఫ్లూటు తీస్తారు. అది విని ఆడపిల్లలంతా వీడి చుట్టూ ముగి కోలాటం ఆడతారు. అది చూసి మీరు కిలకలాడుతూ చప్పట్లు కొడతారు. అంతేనా? చిన్నమ్మాయి, మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి వీడికి రోజు అదే అలవాటై ఆ మేళాన్ని ఇంటికి తీసుకొచ్చి కోలాటం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉండాలి. బాబు గౌతమ్ రెడీయా? కాదండి, నేను రెడీ. ముందు వాడికి వేషం మార్చు. ఐఎమ్ సారీ అండి. ఏడుపు మొహం వేయకు. రాబోయే నవంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు. కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో అయినా నిలిచిపోతాడు. గదిలోకి వెళ్దామా నాన్నగారు? ఏ తీరుగా నన్ను అది రే ఇవాళ సుత్తి అదిరిపోయింది రే అన్నమ్మా వేగరా. రే, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగపిల్లని ఎక్కిస్తావరా? ఆ నా కొడుకమ్మా వెళ్తా దారిలో మా బామ్మర్ది ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా. ఎంత కొడుకైతే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతావరా? చిన్న పిల్లలకి ఆడా మగ ఏంటమ్మా? నీ తెలివితేటలు నా దగ్గర వాడుకో. అవునమ్మా, అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి. రే రాల్నోడా, నీ పళ్ళు రాలుకొడతాను. అసలు నువ్వు పోరా, నీ రిక్షా అవుతే ఏవద్దు. ఈ టైంలో వీడితో గొడవ అంటే అసలే దీని పరీక్ష టైం అవుతుంటే. దీని పరీక్ష పోయినా పర్వాలేదండి, ఈ యదాల రిక్షా మాత్రం ఎక్కించరు. రేపు పెళ్ళైనా మగాళ్ళతో చేస్తారా లేకపోతే నీ కాళ్ళు ఎరకొడతాను. రాయ్ పోరా ఇక్కడి నుంచి. సర్లే అండి, ఈ నెల జీతం ఇస్తారు. చాలా మంది చూసాను ఇలాంటి. ఓరిని నీ నోరు పడా. అమ్మా, ఏంటి అలా చూస్తారు? టైం అయింది, దీన్ని వెళ్ళి దింపరండి. రేపు నుంచి ఇంకో రిక్షా మాట్లాడండి. నానా, ఏంటి తల్లి? రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా? మనం ఇటెక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్. బాధ అయినా సంతోషమైనా తనతోనే పంచుకో. బాధ నీతో చెప్తే నాకు రిలీఫ్ ఎలా అవుతుంది? నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటే అది నీకెలా అర్థమవుతుంది? ఒకవేళ నా చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది?